నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. కానీ కళ్ళతో ఎన్ని చూశారు సార్? బహుశా అదృష్టం మీ టైంలో ఉన్న ఆర్టిస్టులకి ఎవరికి దక్కకపోవచ్చు. ఉన్నారులేండి, అందరూ మాతో పాటు ఉన్నవాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు కదా. ఏంటి మీరు ఇంగ్లీష్ హిందీ చాలా బాగా మాట్లాడతారు, ఢిల్లీలో పెరిగారు, అక్కడే చదువుకున్నారు. ఏం చదువుకున్నారు అసలు మీరు? నేను మామూలు గ్రాడ్యుయేషన్ చేశానండి. ఢిల్లీలో చదువుకున్నాం, తర్వాత చదువుకున్నాం ఇంగ్లీష్ మీడియం. ఆ రోజుల్లోనే అందరూ చదివారు, నేనే చదివేది ఏంటండి, చాలామంది చదువుకున్నారు. మేబీ ఇంగ్లీష్ వచ్చింది, హిందీ వచ్చింది, ఓకే, తెలుగు వచ్చింది, తమిళ్ వచ్చింది, అక్కడక్కడ ఉన్నాం కాబట్టి. ఓకే, ప్లస్ అది కూడా లాంగ్వేజ్ అనేది ఎప్పుడు కూడానండి, మీరు చిన్నప్పుడు ఈజీగా క్యాచ్ చేయొచ్చు లాంగ్వేజ్. అవును, పెద్ద అయిపోయిన తర్వాత మీకు అంత త్వరగా రాదు లాంగ్వేజ్. బై హార్ట్ చేయాలి. త్వరగా వచ్చినా కూడా ఆ డిక్షన్ కరెక్ట్గా ఉండదు. చిన్నప్పుడు అయితే ఏంటంటే ఆ డిక్షన్ కరెక్ట్గా ఉంటుంది అండ్ క్యాచ్ ద లాంగ్వేజ్ వెరీ ఈజీలీ. ఓకే, సో నేను ఆ టైం చిన్నప్పుడు ఆ ఊరిలో ఉన్నాను కాబట్టి ఐ కుడ్ క్యాచ్ ఈజీగా వచ్చేసి. లవ్ మ్యారేజ్ బెనర్జీ గారు? లవ్ కమ్ అరేంజ్డ్. మీరే లవ్ చేశారు? ఇద్దరం తెలిసిన ఫ్యామిలీస్, అందరం బ్రదర్స్, మేము అందరం తెలిసిన ఫ్యామిలీస్, అందరం చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు అందరం. ఓకే, సో పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, చేసేసుకున్నారు. సో మేడంకి ఇండస్ట్రీతో సంబంధం లేదు? అదే చెప్పి మేడం మేకప్ అంతే, మేకప్ సైడ్. ఫాదర్ ఆయన సినిమాలు తీశారు రామారావు గారితో. ఓకే, వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఫాదర్ వాళ్ళు కాదు. వీళ్ళు ఎవరు, వీళ్ళ పిల్లలు ఎవరు లేరు. ఓకే, కిడ్స్ ఎంతమంది సార్? ఒక అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, యుఎస్లో ఉంటుంది. ఓ, అసలుకి ఇండస్ట్రీకి సంబంధం లేదు. అల్లుడు? అల్లుడు ఈజ్ దేర్ ఇన్ నో ఇండస్ట్రీ, ఈజ్ ఇన్ సాఫ్ట్వేర్. సో ఇద్దరు సాఫ్ట్వేర్స్, హ్యాపీ లైఫ్. సో మీ ఇద్దరు ఇక్కడ అంతే. సో అప్పుడప్పుడు యూఎస్ వెళ్ళొస్తుంటారా? వెళ్ళొస్తా, ఒక 6 months. వెళ్ళొస్తూ ఉంటాను, తను వస్తూ ఉంటుంది. మీ తర్వాత మీ ఫ్యామిలీ నుంచి ఇంకెవరు రాలా ఇండస్ట్రీకి? లేదు, ఇదే బ్రదర్స్, పిల్లలు. మైసూర్ మహారాజా వంశమా రాజ్యాలు ఇవ్వటానికి మన రాజ్యం తర్వాత మన ఎవరు వస్తారు ఉంటారు కదా మన ఇక్కడ. ఎవరు ఇది కాదు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు. ఇప్పుడు నాకేదో కొడుకు ఉండి ఆడికేదో ఇంట్రెస్ట్ ఉంటే వస్తాడు, వాడు టైం బాగుంటే పైకి వస్తాడు, టైం బాగోతే పోతాడు. ఓకే, ఇక్కడ ఎవరో ఎవరిని బాగు చేయలేరు, ఎవరు ఎవరిని చెడగొట్టలేరు. ఎవడు శత్రువు కాదు, ఎవడు మిత్రుడు కాదు. ఎవరు భుజాలను వేసి మొయ్యరు. నన్ను వాడు పైకి తీసుకొచ్చాడు, నేను వాడిని పైకి తీసుకొచ్చాను అనేది ఐ డోంట్ బిలీవ్. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బెనర్జీ గారు సంపాదించింది ఎక్కువ అంటారా, లేదా పోగొట్టుకుంది ఎక్కువ అంటారా? ఎందుకంటే సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశారు కాబట్టి. సంపాదన, సినిమాలు ప్రొడ్యూస్ చేసిన నాకేం డబ్బులు పోయిన ఏం లేదు. సంపాదన బతికానికి ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో నుంచి వచ్చిన డబ్బులేగా బతుకుతున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గెటింగ్ మనీ ఫ్రమ్ దేర్. ఓకే, అండ్ సార్ ఒక నాన్నగారు మీరు సంపాదించింది ఒక 500 కోట్లు ఉంటుందా? ఇది 500 కోట్లు 200 కోట్లు దట్స్ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ కదా. దట్ ఈస్ ఇమ్మెటీరియల్ అండి. అసలు ఎంత 500 కోట్లు ఉంటాయా, 200 కోట్లు ఉంటే 100 కోట్లు ఉందా, రూపాయి ఉందా, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. హౌ గుడ్ యు ఆర్ లివింగ్. ఓకే, మీరు హ్యాపీ? యా, ఐఎమ్ హ్యాపీ. అంటే ఇండస్ట్రీలో ఒకటి ఉంటుంది కదా సార్, ఏముంటుంది మీకు నేను చెప్పనక్కర్లేదు కదా. అంటే ఇప్పుడు ఎదుటి ఆర్టిస్ట్ని చూసి నేను అలాంటి ఒక ఇల్లు కట్టాలి, ఎదుటి ఆర్టిస్ట్ని చూసి నేను ఇలాంటి ఒక కారు కొనాలి, ఇలాంటి బ్రాండెడ్ వాచెస్ వాడాలి, ఇలాంటి బ్రాండెడ్ ఇవన్నీ ఉంటాయి కదా. కొంచెం ఎందుకుంటే ఉండేవాళ్ళకి ఉంటే అదే ఉండే మనస్తత్వం అందరికీ ఉండవు అయ్యి. అండ్ దట్ ఈస్ నాట్ లైఫ్ ఫర్ మీ. ఓకే, ఐ డోంట్ వేర్ ఎ వాచ్, ఐ డోంట్ వేర్ ఎనీథింగ్. అదే ఒక్కొక్కలాగా ఉంటుంది, అదే నేను చెప్తుంది. ఇమ్మెటీరియల్ అండి, మనీ ఈజ్ ఇమ్మెటీరియల్. హ్యాపీ లైఫ్, వెదర్ యూ హ్యావ్ మనీ ఆర్ నాట్, వెన్ యూ గో ఇన్ టు ద సొసైటీ, are they respecting you? Are they talking to you? Are they smiling at you? That's it. అది సంపాదించుకోండి. కాదు సార్, పెద్ద పెద్ద బిజినెస్ చేసే గొప్ప గొప్ప ఎంటర్ప్రైనర్స్ కూడా ఇంటర్వ్యూ ఇస్తే జీవితం గురించి చెప్పేటప్పుడు కూడా ఒక మాట అంటారు, డబ్బు లేకపోతే మనిషికి విలువే ఉండదు సార్, డబ్బు ఉంటేనే అన్నీ వస్తాయి అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. అవన్నీ ఫుల్ వైరల్ అవుతుంటాయి. యూత్ కూడా ఇవన్నీ చూసి డబ్బు లేకపోతే నిజంగా జీవితం లేదేమో, డబ్బు లేకపోతే రెస్పెక్ట్ లేదేమో, అసలుకి ఇప్పుడు డబ్బే జీవితం అని చెప్తున్నారు. ఒక బిచ్చగాడికి ₹1 ఇచ్చేటప్పుడు కూడా ఏదో ఆశించి, నాకు ఏదో మంచి జరగాలని ఆశించి ఇస్తావు కానీ నువ్వు ఊరకు ₹1 కూడా ఇవ్వవు కదా, ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు ఇప్పుడున్న యూత్ ఎలా దాన్ని తీసుకోవచ్చు మరి? వాట్ యు ఫీల్ రైట్, డూ ఇట్. హూ ఈజ్ సొసైటీ? సొసైటీ ఈజ్ మీ ఈజ్ సొసైటీ. What I think is
మై సెల్ఫ్ అండ్ ఇట్ ఈస్ సొసైటీ. అండ్ నీ థింకింగ్ వల్ల నీ సొసైటీ. నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తుంటే దట్ ఈస్ యువర్, నేను ఆలోచన నాది. హూ ఇస్ రైట్? అంటే మీ లైఫ్లో డబ్బు ఎంతవరకు అవసరం, ఎంతవరకు ఇంపార్టెన్స్ అంటే మీ లైఫ్ అసలు నేను అది ఆలోచించాను. అసలుకి ఎంత డబ్బు కావాలి, ఎంత డబ్బులు ఉండాలి, అది ఆలోచన నేను. ఎందుకు రాదు అని అంటే నేనేం రాదు. ఎవరు చూసుకుంటారు సార్ ఫైనాన్షియల్ అంటే ఫస్ట్ నుంచి కూడా? పని చేసుకుంటున్నాం, డబ్బులు వస్తున్నాయి, ఇంట్లో ఖర్చు పెడుతున్నాం, ఇల్లు చూసుకుంటున్నాం, భార్య ఉంది, పిల్ల ఉంది, ఇల్లు ఉంది. బాధ్యత ఇది బాధ్యత ప్రతివాడికి నువ్వు పని చేయాలి, పని చేసి డబ్బులు సంపాదించి ఫ్యామిలీ నడపాలి. మగవాడిగా ఆడదిగా ఇంట్లో ఉండి డబ్బులు వస్తే అవి చూసుకుని ఇల్లు నడిపించాలి. అది బేసిక్. ఇప్పుడు అది పోయింది కదా, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు సంపాదిస్తున్నారు ఈక్వల్గా. అది వాళ్ళ ఇష్టం. నువ్వు ఇంత షేరింగ్, నేను ఇంత షేరింగ్, నీ పని ఇది, నా పని ఇది. అది ఒకటండి, జనరేషన్స్ మారిపోతున్న కొద్దికి అవును, పద్ధతులు మారుతాయి. వాట్ ఈస్ అసలు కల్చర్ అంటే ఏంటి? కల్చర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ చేంజెస్ అకార్డింగ్ టు సొసైటీ. 30-40 years మార్పుల్లో వచ్చేదే కల్చర్. పూర్వం ఆడవాళ్ళు అసలు ముసుగేసుకునే వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. అది కల్చరా? మరి అది ఎందుకు పాటించారు కల్చర్ అయితే? అలాగా ఆ రోజుల్లో ఉండే పద్ధతులు అయ్యే కల్చర్. మన హిందూ కల్చరు, మన ఇండియన్ కల్చర్ అంటే అయ్యే ఎందుకు రాట్లా? కల్చర్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఓవర్ ఇన్ ద సొసైటీ. మారుతున్న సొసైటీకి అనుగుణంగా జరిగేదే కల్చర్. ఓకే, అప్పుడు అది, ఇప్పుడు ఇది, సూపర్, రేపు ఇంకోటి, అంతే కదా. జనరేషన్ సూపర్. అప్పుడు భర్త చనిపోతే భార్య చనిపోయేదండి, అప్పుడు కల్చర్. అవును, మరి కల్చర్ పాటించరా? అది కాదు కల్చర్ అనేదాన్ని మనం ఏం చేయాలంటే ఇట్ చేంజెస్ అకార్డింగ్ టు సొసైటీస్ నార్మ్స్. మన సొసైటీ పద్ధతులు బట్టి అప్పుడు ఉండే దీన్ని బట్టి మారుతూ ఉంటాయి. అది మార్పు. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.